ఇప్పుడు ఈ హ్యాపీ డేస్ టీమ్ వీళ్ళు వరుణ్ కానీ నిఖిల్ కానీ ఇంకా వీళ్ళందరూ ఎప్పుడైనా మీరు టచ్లో ఉంటారా, ఎప్పుడైనా స్పెండ్ చేస్తారా టైం? అసలు తక్కువ అంటే నేను అంటే వాళ్ళిద్దరు కొంచెం ఎక్కువగా కలుస్తూ ఉంటారు అనుకుంటా. సక్సెస్లో ఉన్నారు కాబట్టి ఐ డోంట్ నో, నాకు తెలియదు. సో అప్పుడప్పుడు కలుస్తూ ఉంటా. అంటే వరుణ్ సందేశ్ వాళ్ళ నాన్నగారితో ఇంకా నాకు ఎక్కువ ఇంటరాక్షన్ ఉంటుంది. పొద్దున్న ఆయనతో మాట్లాడాను. అవునా? ఓకే, నీ గురించి తెలుసుకున్నాను. అవునా? ఓకే, ఇంత బ్యాక్గ్రౌండ్ జరిగిందా నా మీద? ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా చెప్పారు కదా, ఏంటి షూటింగ్ టైంలో క్యారెక్టర్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అలాగే ఉంటాను, మూడ్లో ఉండిపోతాను, ఎవరు నచ్చినా నచ్చకపోయినా అంటారు. అలాంటి ఇన్సిడెంట్ చూస్తే అక్కడ ఉన్న వాళ్ళకి మామూలుగానే ఎలా అనిపిస్తుంటుంది, అబ్బా వచ్చాడు లేరా పోటుగాడు అన్నట్టుగానే ఉంటుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఉండొచ్చు. అలాంటి ఇన్సిడెంట్స్ ఎప్పుడన్నా ఫేస్ చేశారా? పోటుగాడు అని కాదు కానీ కిరణ్ అని అసిస్టెంట్ డైరెక్టర్ ఒక అతను ఉండేవారు. తర్వాత సినిమా కూడా ఒకటి చేశారు డైరెక్షన్ ఆయన, హ్యాపీ డేస్ టైంలోనే. నాది దట్స్ ఎ గ్లూమీ క్యారెక్టర్. ఒక టైంలో నాకు పెయిన్ ఎక్కువ ఉంటుంది. మొదట్లో అమ్మాయి మాయలో ఉన్నా సరే టువర్డ్స్ ఎండ్ వచ్చేసరికి నాకు పెయిన్ ఎక్కువ ఉంటుంది. హ్యాపీ డేస్ లో నా పార్ట్ ఎడిట్ అయిపోయింది చాలా ఎక్కువ అండి. ఓకే, సో ఆ సీన్స్ చేస్తున్నప్పుడల్లా కూడా నేను ఆ క్యారెక్టర్ లో ఉండటం చాలా అవసరం. డైలాగ్ ఉన్నా లేకపోయినా మనిషిని చూస్తే ఆ క్యారెక్టర్ కనబడాలి అన్నది. అంటే మెథడ్ యాక్టింగ్ గురించి మాట్లాడితే పెద్ద పెద్ద పదాలేమో మనకి, కానీ నేను స్టానిస్లావ్స్కీ పుస్తకాలు చదివేసి మెథడ్ యాక్టింగ్ అంటే ట్రూ యాక్టింగ్ ఈజ్ నాట్ యాక్టింగ్, ఇట్ ఈస్ బిహేవింగ్ అని శేఖర్ కమ్ముల గారు కూడా అంటాం నేను విన్నా. ఓకే, సో నేను డైరెక్టర్ తో సింక్ లో ఉన్నా, ఆయనకి ఎప్పుడు కంప్లైంట్స్ ఉండవు. కాకపోతే ఎప్పుడు మనం ఉంటావు ఏంటిది అని ఈ కిరణ్ అనేవాళ్ళు అనమాట. అంటే హీస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. ఇప్పుడు అందరూ ఫ్రెండ్సే, కానీ ఆ టైంలో వాళ్ళకి కొంచెం చిరాగ్గా అనిపించేదేమో, నాకు తెలియదు. బట్ నాకు సినిమా ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అండి. సినిమాని మించింది ఇంకేం లేదు. వ్యక్తులు అంటే వ్యక్తుల అనుభవాలతో ఏముందండి. అల్టిమేట్ గా మనం సబ్ టైటిల్ వేసి చెప్పాం కదా, ఇదిగో ఈ సీన్ లో వీడు అనుకున్నాడు, వాడు మూడ్ లో లేడు, అందుకు మీకు కరెక్ట్ గా కనబడలేదు క్యారెక్టర్ అని అనుకోం కదా. కరెక్ట్. సో అల్టిమేట్ గా సినిమా ఈజ్ ఇంపార్టెంట్ నాకు ఎప్పుడైనా అంతే. హ్యాపీ డేస్ లో నిజానికి ఒక్కొక్కసారి అంటే అక్కడ స్టంట్ మాస్టర్లు ఎవరు లేరు. మా చేజులు గీజులు చాలా ఉన్నాయి సినిమాలో. నేను నిఖిల్ అయితే దొర్లి 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 కొట్టుకునే ఉన్నాయి. ఆ టైంలో నిఖిల్కి ఒక సీన్లో ముక్కు నుంచి రక్తం ఏదో వచ్చేస్తుంది. కొట్టకోవడం చోట వాడు నన్ను కొట్టేశాడు. ఓకే, ఇవన్నీ ఏంటంటే సీన్ బాగా రావాలని మా ఇద్దరికి తాపత్రయం. హీస్ ఆల్సో వెరీ ప్యాషనెట్. నిఖిల్ ఈస్ వెరీ ప్యాషనెట్. వాడికి ఇంట్రెస్ట్ కూడా విపరీతమైన ఎంతూజియాజం అండ్ ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, సో అలా ఇద్దరం దొర్లి దొర్లి కొట్టుకునే సీన్ దగ్గర వాడు తగ్గకూడదు, నేను తగ్గకూడదు, అలా ఉంటుంది అనమాట. తర్వాత నైట్ ఒక చేస్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది. నేను పారిపోతాను కదా సినిమాలో. ఆ చేస్ సీక్వెన్స్ దగ్గర ఏంటంటే కొత్త ఏరియా, మాకు తెలియదు. ఒక బ్లైండ్ కర్వ్స్ తీసుకుంటూ ఉన్నాం, బ్లైండ్ టర్న్స్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. అక్కడే జిమ్మీనో లేకపోతే క్రేనో ఏదో ఉంది. క్రేన్ ప్యారలల్ గా మా మూమెంట్ తో పాటు ఇలా ఇలా పైకి వెళ్ళాలి. నా ముందు ఒకడు పరిగెడుతున్నాడు, వాడికి కనిపిస్తుంది అది క్రేన్. సో వాడు కరెక్ట్ గా క్రేన్ వచ్చిన టైంకి వాడు పక్కకి వెళ్ళిపోయాడు. నేను వెళ్ళేసరికి అంటే ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్ లో నేను నా డైరెక్షన్ మార్చుకోకపోతే క్రేన్ టప్పని తలకి కొట్టుకునేది అనమాట. సో మా ఎంతూసియాజం అలా ఉండేది సినిమా చేస్తున్నప్పుడు, హ్యాపీ డేస్ చేస్తున్నప్పుడు. అండ్ అంటే ఫర్ దట్ మ్యాటర్ ఏ సినిమాకైనా నా ఎంతూసియాజం వెళ్ళానే ఉంటుంది. సినిమా ముఖ్యం అండి. నా పాయింట్ ఏంటంటే సినిమా ఇస్ మోర్ ఇంపార్టెంట్, వ్యక్తులు కాదంటాను. మామూలుగా మందు తాగరని విన్నాను నేను. అలా ఏం కాదండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ వెరీ రేర్ డ్రింకర్. అంటే ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత అలవాటు చేసుకున్నాను అన్నది కోఇన్సిడెన్స్ అయినా సరే, బై చాయిస్ దాన్ని ఏమంటారు సోషల్ డ్రింకింగ్ అలవాటు చేసుకున్నా. ఓకే, ఎప్పుడైనా ఉంటే పిలిస్తే పోతారు.